ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాలనే ఆర్సీబీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన 18 ఏళ్లకు విరాట్ కోహ్లీ ట్రోఫీని ముద్దాడాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. మిగతా ఫ్రాంచైజీల అభిమానులకు ఐపీఎల్ ట్రోఫీ అనేది పెద్ద విషయం కాకపోవచ్చు. 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఒడిసి పట్టుకోవడం నిజంగా గొప్ప విషయమే. ఆర్సీబీ గతంలోనూ 3 సార్లు ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. కానీ ఆ 3 పర్యాయాలు తుదిమెట్టుపై బోల్తా పడింది. 2009లో డెక్కన్ చార్జర్స్ చేతిలో ఓడిన బెంగళూరు 2011లో చెన్నై చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. ఇక 2016లో కోహ్లీ అరివీర భయంకరమైన ఫామ్ లో ఉండడంతో ఆర్సీబీ కప్ కొట్టడం ఖాయమని భావించారు. కానీ డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బెంగళూరు అభిమానులకు తీవ్ర వేదన మిగిల్చింది. కానీ చివరి ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 18-20 ఓవర్లు బౌలింగ్ చేసిన భువి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 18 పరుగులు అవసరం కాగా భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఆర్సీబీ 200 పరుగులకే పరిమితమైంది. 2016లో ఆర్సీబీ కప్పు కొట్టకుండా అడ్డుపడిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు అదే ఆర్సీబీ తరపున ఆడి ఆ జట్టు తొలిసారి కప్పు కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. 17వ ఓవర్లో 8 పరుగులు ఇచ్చి స్టోయినిస్ నేహాల్ వధేరాను భువి అవుట్ చేయడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు ముగ్గింది. చివరి 2 ఓవర్లలో పంజాబ్ విజయానికి 41 పరుగులు అవసరమైన దశలో 19వ ఓవర్ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ 13 రన్స్ ఇవ్వడంతో ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేసుకుంది. అలా గతంలో ఆర్సీబీకి గుండెకోత మిగిల్చిన మన భువి ఇప్పుడు అదే ఆర్సీబీ ట్రోఫీ గెలవడానికి దోహదపడ్డాడు.